హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి వ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది బీన్స్ కర్రీ. ఇవి డిసెంబర్లో జనవరిలో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఒక 10 నిమిషాల ముందు బీన్స్ని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇవి లైట్గా ఉబ్బుతాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయ చీలి వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. 1 మినిట్ ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదా ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యా. ఇప్పుడు ఇందులో మనం కచ్చాగా తెంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటాలు పూర్తిగా బాగా మగ్గాలండి, చాలా మెత్తగా అయిపోవాలి టమాటాలు. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. టమాటాలు మొత్తం మగ్గాక మనం ముందుగా నానబెట్టుకున్న బీన్స్ని వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వాటిని మొత్తాన్ని ఫ్రై చేయాలి. చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కలుపు, టేస్ట్కి సరిపడా, స్పైస్కి తగ్గ కారం వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ పోసుకోవాలి. ముక్కలు ములిగేలా వేసుకుంటే సరిపోతుందండి వాటర్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇందులో ఎటువంటి మసాలా కూడా వేయలేదు. చూసారు కదా మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడికింది కదండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి బీన్స్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.